హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. మొక్కజొన్నలు మార్కెట్లో వచ్చింటే తీసుకొని వచ్చానండి. మొక్కజొన్నలు ఇవన్నీ తీసేసి ఉడకబెడుతున్నానండి. కుక్కర్లో నీళ్ళు పోసి సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను. 3 విజిల్స్ వస్తే చాలండి, మెత్తగా ఉడికిపోతాయి. కంకులు ఉడికాయండి, మెత్తగా ఉడికాయి. తింటున్నాము. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వచ్చారు, స్నాక్స్ మాదిరిగా తింటున్నాము. మొక్కజొన్నలు వీటిని కాల్చుకొనైనా తినేయచ్చండి, కానీ ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయండి. అందుకు ఉడకబెట్టినవి చేశాను. తర్వాత దీంతో స్వీట్ కార్న్, అదే మొక్కజొన్నలతో వడలు కూడా చేసుకుంటారండి. అది ఇంకో వీడియోలో పెడతానండి. ఇంకా స్నాక్స్ తినేసినామండి. ఇప్పుడు దోశకని మినప్పప్పు నానబెట్టాను. నానయ్యి ఇంకా కడిగేసి శుభ్రంగా గ్రైండ్ చేయాలండి. బియ్యము మినప్పప్పు గ్రైండ్ చేస్తున్నానండి. పొద్దునకల్లా చక్కగా పులిసిందండి దోశపిండి. ఇప్పుడు దోశ వేసేయాలండి. దోశపిండి కలిపి పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇంకా పూలు కోసుకున్నామన్నమాట. జాజి పూలు చెట్టువే అల్లుతున్నాను మాల. చిన్న మాలనే అయిందండి, పెద్దదేం కాలే. చిన్న చెట్టు కాబట్టి కొన్ని వస్తున్నాయి పూలు. ఇంకా కొంచెం చెట్టు పెరిగే కొద్దీ పూలు ఎక్కువ వస్తాయండి. మాల అల్లేశాను, కంప్లీట్ అయిపోయింది. ఆమెను వచ్చేసాయండి పూలు, రోజు ఆమెను వస్తున్నాయి. ఇంకా పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దోశ వేసుకొని టిఫిన్ తినేసామండి. మా పిల్లలు స్కూల్కి బయలుదేరారు. నేను చీరలు సేల్స్ చేయడానికని షాప్కి వెళ్ళాను, హోల్సేల్ షాప్కి అనమాట. ఇదేనండి హోల్సేల్ షాపు. మెత్తని చీరలు కానీ, ఫ్యాన్సీ చీరలు కానీ, పట్టు శారీస్ కానీ, అంచు చీరలు కానీ ఏవైనా ఉంటాయండి. హోల్సేల్ చీరలు అనమాట. రోజు డైలీ కొత్త స్టాక్ వస్తుంటాయి. ఈ ఘట్టాలు అవేనండి, కొత్త స్టాక్ వచ్చేసినాయి. అందుకని ఈరోజు చీరలు సేల్స్ చేయడానికి పోయినాను అనమాట. చీరలు తీసుకొచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి. ఇంకా బట్టలు నానబెట్టాను. ఉదయమే బట్టలు ఉతికేస్తున్నాను. ముందు షర్ట్లు, టీ షర్ట్లు, బనియన్స్ పిల్లలు అవి అందుకు నానబెట్టానండి. ఇవి నాన్నాయి అనమాట. ఇవన్నీ ఉతికేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఉతికేసిన తర్వాత కింద కూడా ఉన్నాయండి బట్టలు. ఇంకా అవి కూడా నానబెట్టేసి ఉతికేసేయాలి. చీరలు అవన్నీ నానబెట్టేసి ఉతికేసానండి. తర్వాత లాస్ట్లో ప్యాంట్లు అవన్నీ నానబెట్టి ఉతికేసాను. కంప్లీట్ అయినాయి బట్టలన్నీ ఉతికేయడము. సోప్ పెట్టేసి జాడిచ్చేసానండి. సోప్ పెట్టి జాడిచ్చిన బట్టలని బకెట్ వాటర్లో వేసేసి జాడిచ్చేసాను. ఇంక ఇప్పుడు చీరలు కూడా నానేసాను చూడండి. ఇంకా చీరలు కూడా సోప్ పెట్టి జాడిచ్చడం అయిపోయిన తర్వాత ప్యాంట్స్ అనమాట. ఇంకా అట్లా టోటల్గా అన్నీ ఉతికేసాను. కంఫర్ట్ వాటర్లో వేయడం కానీ, ఈ బట్టలన్నీ ఉతికేసరికి ఇంకా నీళ్ళన్నీ అయిపోయాయండి. ఇప్పుడు పాయింట్లు అన్నీ నానబెట్టేసానండి. ఇంక ఇవన్నీ ఉతికేసేయాలి. ఉతికినట్టు బకెట్ వాటర్లో జాడిచ్చేసి పక్కన పెడుతున్నానండి. లేట్ ఉన్నామంటే సోప్ అనేది బట్టలు పట్టుకుంటుంది తెల్లగా. అందుకని సోప్ పెట్టి జాడిచ్చినవన్నీ బకెట్ వాటర్లో జాడిచ్చేసి పక్కన పెడుతున్నాను. ఇంక బట్టలు అన్నీ ఉతికేసాను కదండి, గోడ పైన వేసేసాను. ఇవన్నీ ఆరేసానండి. ఆరేసిన తర్వాత మరుక్షణమే అన్నీ తాడు తెగిపోయి కింద పడిపోయినాయండి. పనికి డబల్ పని అయిపోయింది. మళ్ళీ అవన్నీ వాటర్లో జాడిచ్చేసి మళ్ళీ తాడు కట్టేసి బట్టలు ఆరేసి తాడు అనమాట మళ్ళీ ఆరేసానండి. పనికి 2 పనులు అయినాయి అనమాట. అప్పటికే లేట్ అయిందండి. షాప్కి వచ్చి శారీస్ సేల్ చేసి ఇంటికి పోయి బట్టలు ఉతికేసి వచ్చేసరికి ఇంక అప్పటికే 2 పైన అయిపోయిందండి. ఇంకా 2 తర్వాత భోంచేసి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసానండి. మా వారు కూడా భోంచేయాలి కదా.
ఇక్కడ ఆరేసాను చూడండి బట్టలు. ఈ ఈ ఫస్ట్లో ఉండే థ్రెడ్ అండి, తెగిపోయింది అంతే. అట్లా వీడియో తీసినానో లేదో ఇంక కొద్దిసేపటికి పడిపోయింది. ఆ తాడు తీయనేది వీడియో తీయలేదండి. పనికి 2 పనులు అన్నమాట, ఇట్లా ఉంటాయి. అన్నం తినేస్తున్నానండి. ఈరోజు ముద్దపప్పు, బెండకాయ ఫ్రై, తర్వాత నిమ్మకాయ ఊరగాయ అన్నమాట వేసుకొని తినేస్తున్నాను అన్నము. అన్నం తినేసి షాప్కి బయలుదేరాలన్నమాట. మధ్యాహ్నం అన్నమాట ఈ వీడియో. పిల్లలు పొద్దున్నే క్యారెట్ పెట్టేసాను అన్నమాట, వాళ్ళు స్కూల్లోనే తింటారు. మేము ఇంటి దగ్గరకు వచ్చేసి తింటున్నాను. అన్నం తినేసాం అయిపోయిందండి. ఇంకా షాప్ దగ్గరకు వచ్చి శారీ ఉందండి, రెడ్ కలర్ శారీ అని చెప్పాను కదండి. ఈ శారీకే ఫాల్ వేసేసాను. ఫాల్ కంప్లీట్ అయిపోయింది. చెరుగులు అందుకు కుట్టేశాను అనమాట. వీటిదే బ్లౌజ్ ఉందండి, రెడ్ కలర్ బ్లౌజే వచ్చింది. వాటిని కూడా స్టిచ్చింగ్ చేసేయాలి ఇప్పుడు. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేయడం అయిపోతే ఇంక అయిపోతాయండి. శారీస్, బ్లౌజెస్, ఫాల్ వేయడం, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా శారీ మడత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా బ్లౌజ్ అనమాట ఇదేనండి. ఇంకా కటింగ్ చేసేయాలి బ్లౌజును. రెడ్ కలర్ అంచు వచ్చేసింది. సరే అయితే ఉంటానండి, బాయ్.